బి న్యూస్ వాస్తవాల ప్రతిబింబం. వెల్కమ్ టు బి న్యూస్. ముమ్మిడివరం నియోజకవర్గ లోక శాంతి కోసం సాయి భక్తుల పాదయాత్ర. ముమ్మిడివరంలో భక్తి శ్రద్ధలతో స్వాగతం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం లోక శాంతి గ్రామాల సుభిక్షం కోసం శ్రీ షిరిడి సాయిబాబా భక్తులు చేపట్టిన పాదయాత్ర ఆదివారం ముమ్మిడివరానికి చేరుకుంది. ముమ్మిడివరం నియోజకవర్గ లోక శాంతి కోసం సాయి భక్తుల పాదయాత్ర. ముమ్మిడివరంలో భక్తి శ్రద్ధలతో స్వాగతం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం లోక శాంతి గ్రామాల సుభిక్షం కోసం శ్రీ షిరిడి సాయిబాబా భక్తులు చేపట్టిన పాదయాత్ర ఆదివారం ముమ్మిడివరానికి చేరుకుంది. ఆయనవిల్లి మండలం కె జగన్నాథపురం గ్రామం నుంచి ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్న ఈ పాదయాత్రకు 2 దశాబ్దాల చరిత్ర ఉంది. గత 19 సంవత్సరాలుగా నిరంతరాయంగా కొనసాగుతున్న ఈ ఆధ్యాత్మిక యాత్రలో భాగంగా ఈ ఏడాది 20వ పాదయాత్రను భక్తులు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. గ్రామాలన్నీ సుభిక్షంగా ఉండాలని, ప్రజలంతా సుఖశాంతులతో జీవించాలని ఆకాంక్షిస్తూ భక్తులు అఖండ సాయినామ సంకీర్తన చేస్తూ ముందుకు సాగారు. పాదయాత్రలో మహిళలు, యువతతో పాటు పెద్ద సంఖ్యలో సాయి భక్తులు పాల్గొని ఓం సాయిరాం నామస్మరణతో ఆధ్యాత్మిక వాతావరణాన్ని నెలకొల్పారు. ముమ్మిడివరం ప్రాంతంలో స్థానికులు పాదయాత్రికులకు ఘన స్వాగతం పలికి పలు చోట్ల త్రాగునీరు, అల్పాహారం ఏర్పాటు చేసి సేవలు అందించారు. భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి ఆలయంలో త్రయోదశి ప్రత్యేక పూజలు. కాకినాడ జిల్లా తాళరేవు మండలం సుంకరపాలెం గ్రామంలో కొలువైయున్న పురాతన శ్రీ భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి వారి ఆలయంలో త్రయోదశి సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి ఆలయంలో త్రయోదశి ప్రత్యేక పూజలు. కాకినాడ జిల్లా తాళరేవు మండలం సుంకరపాలెం గ్రామంలో కొలువైయున్న పురాతన శ్రీ భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి వారి ఆలయంలో త్రయోదశి సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఆలయ అర్చకులు శ్రీకంఠ భీమేశ్వర శర్మ బ్రహ్మోత్సవాల్లో ఉప్పువాసు దంపతుల ఆధ్వర్యంలో నందీశ్వర స్వామి వారికి ప్రత్యేక అభిషేకాలు పూజలు నిర్వహించారు. వేద మంత్రోచ్చారణల మధ్య జరిగిన ఈ కార్యక్రమంలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. ప్రతి నెల త్రయోదశి రోజున దాతల సహకారంతో శ్రీ భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి వారి ఆలయంలో నందీశ్వర స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ ప్రతినిధులు తెలిపారు. భక్తుల ఆధ్యాత్మిక విశ్వాసాలకు అనుగుణంగా ఆలయంలో పూజా కార్యక్రమాలు కొనసాగిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు, పరిసర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. ఆలయ ప్రాంగణం భక్తుల సందడితో ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. Hima
కాకినాడ జిల్లా ప్రపంచ మడ అడవుల దినోత్సవం ఘనంగా నిర్వహణ. కోరింగ అభయారణ్యంలో పర్యావరణ పరిరక్షణపై అవగాహన. కాకినాడ జిల్లా తాళరేవు మండలంలో కోరింగ అభయారణ్యంలో ప్రపంచ మడ అడవుల దినోత్సవ వేడుకలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. కాకినాడ జిల్లా ప్రపంచ మడ అడవుల దినోత్సవం ఘనంగా నిర్వహణ. కోరింగ అభయారణ్యంలో పర్యావరణ పరిరక్షణపై అవగాహన. కాకినాడ జిల్లా తాళరేవు మండలంలో కోరింగ అభయారణ్యంలో ప్రపంచ మడ అడవుల దినోత్సవ వేడుకలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఫారెస్ట్ రేంజర్ ఎస్ఎస్ఆర్ వరప్రసాద్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి రాష్ట్ర పర్యావరణ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కాంతిలాల్ దండే, రాజమహేంద్రవరం చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ టి జ్యోతి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా అతిథులు మాట్లాడుతూ పర్యావరణ సమతుల్యతను కాపాడటంలో, తీర ప్రాంతాలను పరిరక్షించడంలో, వన్యప్రాణులకు సహజ ఆవాసాలను కల్పించడంలో మడ అడవులు కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు. ప్రకృతి సంపదైన మడ అడవులను సంరక్షించడం ప్రతి పౌరుడి బాధ్యత అని పేర్కొన్నారు. భవిష్యత్ తరాలకు పరిశుభ్రమైన పర్యావరణాన్ని అందించాలంటే అడవుల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో భాగంగా చిన్నారులకు పర్యావరణ పరిరక్షణపై వివిధ పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు. విద్యార్థులు, అటవీ శాఖ అధికారులు, సిబ్బంది, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని మడ అడవుల పరిరక్షణపై ప్రతిజ్ఞ చేశారు. ఈరోజు ఇంటర్నేషనల్ డే ఫర్ ద కన్జర్వేషన్ ఆఫ్ ద మ్యాంగ్రోవ్ ఎకోసిస్టమ్. పిల్లలకి శుభాభినందనలు. అడవుల దినోత్సవాన్ని మనం జరుపుకుంటాం. అడవులు అంటే మన అందరికీ తెలుసు. వాటిలో మరికొంచెం ప్రత్యేకమైనది ఈ మడ అడవి. మీరు చూస్తూ ఉన్నారు, మీ చుట్టూ ఉన్న ఇవన్నీ కూడా మడ మొక్కలు. అడవి మొక్కలకి అంటే మిగతా మొక్కలకి ఈ మడ మొక్కలకి ఒక ప్రత్యేకత ఉంది. ఆ తేడా నాకు ఎవరు చెప్తారు? మడ మొక్కలకి మిగతా మొక్కలకి తేడా ఉంది. మొక్కలకి జంతువులకి తేడా ఏంటి? కాంపిటీషన్ పాల్గొన్నావా? వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ప్లాంట్ అండ్ యానిమల్? Tell me. Okay, somebody is telling something. Okay, let's take it. మొక్కకి యానిమల్కి డిఫరెన్స్ ఏంటి? వాట్స్ ద బిట్వీన్? జయశ్రీ. ఓకే. మొక్క అంటే ఏంటి? మొక్కలు ఏం చూస్తారు? దాంట్లో మొక్కలు ఏం చూస్తున్నారు? ఏం కనిపిస్తుంది అక్కడ? కనిపిస్తుందా? గ్రీన్ గా కనిపిస్తుందా? రివర్స్ ఇంట్రెస్ట్ లాగా. అవునా? సో వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ దట్ గ్రీన్? ఓకే, గ్రీన్ ఈస్ ఇన్ గ్రీన్ కలర్. ఫైన్. సో వాట్ దట్ గ్రీన్ కలర్ ఇండికేట్స్? గ్రీన్ కలర్ ఆకులు ఏముంది? పత్రహరితము అని తెలుగులో చెప్తారు. కరెక్టేనా? నా 26th జూలై నేషనల్ మ్యాంగ్రూవ్ డే సందర్భంగా మనం కొరింగ 1998లో ఇది నేషనల్ పార్క్ డిక్లేర్ చేయబడింది. సో 235 స్క్వేర్ మీటర్స్లో ఇది విస్తీర్ణం ఉంది. దిస్ ఈస్ ద సెకండ్ లార్జెస్ట్ మ్యాంగ్రూవ్ ఇన్ ఇండియా, సౌత్ ఇదిలో. సో దీంట్లో ఏంటంటే మన సిటీకి చాలా దగ్గరగా ఉండడం అనేది ఒక ఎసర్ట్ టు ద డిస్ట్రిక్ట్. సో ఈ మ్యాంగ్రూవ్ డే సందర్భంగా ఆల్మోస్ట్ 350 స్కూల్ చిల్డ్రన్ పార్టిసిపేట్ చేయడం జరిగింది. మార్నింగ్ అందరం హోప్ ఐలాండ్కి వెళ్ళి మ్యాంగ్రూవ్ ప్లాంటేషన్స్ స్టార్ట్ చేసాము. సీడ్ డిబ్లింగ్ అది చేసుకున్నాం, పామరా నట్స్, ఎవ్రీథింగ్. లాట్ ఆఫ్ డ్రాయింగ్ కాంపిటీషన్స్,
ఈ వైల్డ్ లైఫ్ ఆస్పెక్ట్లో కానీ, స్పారో అంతరించిపోయే జాతులు కానీ, రకరకాల ఆస్పెక్ట్స్లో చిల్డ్రన్కి అవేర్నెస్ తీసుకురావడానికి పోటీలు పెట్టడం జరిగింది. ఎన్వైరన్మెంటల్ ఆస్పెక్ట్లో ముందుగా మనం వెళ్తున్నాము. సో ఈ రోజంతా మ్యాంగ్రూవ్ డే సందర్భంగా మీరందరూ ఇక్కడ చూస్తున్నారు, ద లాట్ ఆఫ్ సెలబ్రేషన్ గోయింగ్ ఆన్. సో అందరికీ మ్యాంగ్రూవ్ డే శుభాకాంక్షలు. అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ అండ్ ప్లీజ్ ప్రొటెక్ట్ ఎన్వైరన్మెంట్. థ్యాంక్ యూ. కాకినాడ జిల్లా తాళరేవు మండలం మట్లపాలెంలోని మహాలక్ష్మమ్మ ఆలయ పరిసర ప్రాంతాల్లో కోరమండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ జిల్లా అటవీ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో శ్రీ కిరణ్ కంటి ఆసుపత్రి సౌజన్యంతో ఆదివారం ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. కాకినాడ జిల్లా తాళరేవు మండలం మట్లపాలెంలోని మహాలక్ష్మమ్మ ఆలయ పరిసర ప్రాంతాల్లో కోరమండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ జిల్లా అటవీ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో శ్రీ కిరణ్ కంటి ఆసుపత్రి సౌజన్యంతో ఆదివారం ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరాన్ని జిల్లా ఫారెస్ట్ ఆఫీసర్ రామచంద్రరావు ముఖ్య అతిథిగా హాజరై పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మత్స్యకారులు సముద్రంలో వేటకి వెళ్లే సమయంలో గాలులు, ఉప్పు నీరు, దుమ్ము తదితర కారణాల వల్ల కంటి సంబంధిత సమస్యలు ఎదుర్కొంటున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. ఈ సమస్యలపై పలువురు మత్స్యకారులు ఫిర్యాదు చేయడంతో వారికి మెరుగైన కంటి వైద్య సేవలు అందించాలనే ఉద్దేశంతో కోరమండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ సహకారంతో ఈ ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. శిబిరంలో శ్రీకిరణ్ కంటి ఆసుపత్రి వైద్య బృందం, మత్స్యకారులు, స్థానిక గ్రామస్తులకు కంటి పరీక్షలు నిర్వహించి అవసరమైన వైద్య సూచనలు అందించింది. అవసరమైన వారికి ఉచితంగా మందులు పంపిణీ చేయడంతో పాటు తదుపరి చికిత్స అవసరమైన వారిని గుర్తించారు. ఈ కార్యక్రమంలో కోరమండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ ప్రతినిధులు, అటవీ శాఖ అధికారులు, వైద్యులు, స్థానిక ప్రజాప్రతినిధులు, మత్స్యకారులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ స్లిప్లో రాసిస్తారు వాళ్ళు ఏ రోజు రావాలి, ఎక్కడికి రావాలి, డెలివరీ డేట్ ఫ్రేమ్స్ అంటే బయట పెట్టండి. లెన్స్ మా తర్వాత మామూలు ఫ్రేమ్ కాకుండా విజన్ ఫ్రీగానే అని మనకి ఒక ఎన్జిఓ ఉంది సార్, ఫేమస్ ఎన్జిఓ. వాళ్ళు బయట కమర్షియల్గా అమ్మర్తే కేవలం 500కే ఇస్తారు. అది ఓన్లీ మళ్ళీ ఫౌండేషన్స్కి సిఎస్ఆర్ సో దానిలో భాగంగా వాళ్ళతో పార్ట్నర్షిప్ అయ్యి తెప్పించింది. అంటే శ్రీకిరణ్కి వాళ్ళతో టైప్ అది వరల్డ్ వైడ్ ఉంది సార్. విజన్ స్ప్రింగ్ అనేది వరల్డ్ వైడ్ ఉంది. దానిలో భాగంగా ఇది తెప్పిస్తుంది. ఇది అయిన తర్వాత డిఫరెంట్ ఇంట్రా హాస్పిటల్ అది చెక్ చేస్తారు. చెక్ చేసి వాళ్ళకి ఎంత ప్రైవేట్ ఉంది, ఆ ప్రైవేట్ ఉంటే మనకు అది వేయించా లేదని డిసైడ్ చేస్తాం. అది అయిపోయింది రిఫ్రాక్షన్ ప్రైస్ అయిపోయింది. Okay, 1 second. Ready, madam? 1 second. Excuse me. Thank you. Sir, 1 second. Sir, yeah. Thank you. ఈరోజు కాకినాడ జిల్లాలో కోరంగి వైల్డ్ లైఫ్ శాంక్చురీకి సంబంధించి మనకి 20 ఎకో డెవలప్మెంట్ కమిటీస్ ఉన్నాయి. అంటే 20 గ్రామాలు కోరంగి వన్యప్రాణి సంరక్షణ కేంద్రం ఏదైతే ఎకో టూరిజం సెంటర్ కూడా ఉందో ఈ 20 గ్రామాలు కూడా అసోసియేట్ అయి ఉన్నాయి. వారికి అటవీ శాఖ జీవనోపాధి కల్పిస్తూ కన్జర్వేషన్ మెజర్స్లో వాళ్ళని భాగస్వామ్యం చేసుకుంటూ ఉన్నాము. అయితే ఈ విలేజెస్ ఎస్పెషల్లీ చొల్లంగిపేట, మట్లపాలెం, కోరంగి, రామన్నపాలెం ఈ విలేజెస్ అందరూ కూడా మెజారిటీ అందరూ కూడా ఫిషర్మెన్ కమ్యూనిటీకి చెందిన వారు డీప్ సీ ఫిషింగ్కి వెళ్తూ ఉంటారు. సో ఈ ప్రాసెస్లో చాలామందికి ఈ ఐ ప్రాబ్లమ్స్ అన్నది మా నోటీస్కి వచ్చింది. సో ఎప్పుడైతే మా నోటీస్కి వచ్చిందో మేము కోరమండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ వారిని సంప్రదించాము. ఈ గ్రామస్తులందరికీ కూడా ఎవరైతే అటవీ శాఖ ఎకో టూరిజం దాంట్లో భాగస్వాములు అయి ఉన్నారో ముఖ్యంగా వాళ్ళని ప్రయారిటీగా తీసుకుని వారికి ఈ ఐ చెకప్, ఫ్రీ ఐ స్క్రీనింగ్ క్యాంప్ అన్నది ఆర్గనైజ్ చేస్తే బాగుంటుంది అన్నది వాళ్ళని ముఖ్యంగా జ్ఞానసుందరం గారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది. కోరమండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ వారిని వారు ఇమీడియట్గా పాజిటివ్గా స్పందించి ఈ ఫ్రీ ఐ స్క్రీనింగ్ క్యాంప్ని ఆర్గనైజ్ చేయడం జరిగింది. కేవలం ఐ స్క్రీనింగ్ అనే కాదు, ఎవరికైతే క్యాటరాక్ట్ ఆపరేషన్స్ నెసెసిటీ ఉందో వారందరికీ కూడా అడ్వాన్స్డ్ క్యాటరాక్ట్ సర్జరీస్ కూడా ఫ్రీగా చేయించడం జరుగుతుంది. సో ఐ స్క్రీనింగ్ ఫ్రీగా ఉంది. అలాగే వారికి స్పెక్టికల్స్ ఎవరికైతే రిక్వైర్మెంట్ ఉందో అది కూడా ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. అలాగే సర్జరీస్ కూడా ఫ్రీగా చేయడం జరుగుతుంది. అందరూ కూడా ఎక్కడ కూడా ఇది ఫ్రీ సర్జరీస్ అని చెప్పి
ట్రెడిషనల్ మెథడ్లో అవుట్డేటెడ్ మెథడ్స్లో చేసి ఆపరేషన్ సర్జరీస్ అయితే జరగట్లేదు. ఇప్పుడున్న అడ్వాన్స్ టెక్నాలజీ తోటి ఒక ఎఫ్లూయెంట్ కేటగిరీలో ఉన్నటువంటి వ్యక్తులు ఏ విధంగా అయితే అడ్వాన్స్ సర్జరీస్ చేయించుకుంటారో ఇక్కడ ఉన్న గ్రామస్తులందరూ కూడా అలాంటి సర్జరీస్ చేయించుకుంటున్నారు. ఆల్రెడీ జరిగినాయి. ఈరోజు సుమారు 300 మంది ఈ ఐ స్క్రీనింగ్ క్యాంప్కి రావడం జరిగింది. వారందరూ చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నారు. ఈ సిబ్బంది కోరమండల్ సిబ్బంది కానీ హాస్పిటల్ కిరణ్ హాస్పిటల్ ఐ హాస్పిటల్ వారి సిబ్బంది కానీ చాలా పేషెన్స్ తోటి అందరూ వచ్చి విలేజెస్ అందరికీ కూడా ఐ స్క్రీనింగ్ అనేది చేస్తున్నారు. నేను ముఖ్యంగా కోరమండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ వారిని అలాగే కిరణ్ ఐ హాస్పిటల్ వారిని ఈ సందర్భంగా వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. రానున్న రోజుల్లో మరిన్ని వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ ఈ ఈడీసీ ఎకో డెవలప్మెంట్ కమిటీ ఈ 20 విలేజెస్ ఏవైతే ఉన్నాయో కోరింగా కానుకున్నటువంటి వారందరికీ కూడా డిపార్ట్మెంట్ అటవీ శాఖ కాకినాడ జిల్లా సపోర్ట్ చేస్తుంది. మరిన్ని కార్యక్రమాలు వీరి సపోర్ట్ తోటి టేకప్ చేస్తుంది. థ్యాంక్ యూ. కాకినాడ జిల్లా తాళరేవు మండలం నీలపల్లి గ్రామంలో కొలువైన నీలపల్లి అమ్మవారికి జార్జిపేట గ్రామ మహిళలు ఆడపడుచులో ఆషాఢ మాసం ఆదివారం పర్వదినాన పెద్ద ఎత్తున వివిధ రకాల పిండి వంటలు, పసుపు, కుంకుమ, గాజులు, చీరలు జార్జిపేట శ్రీ కనక దుర్గమ్మ అమ్మవారి ఆలయం నుండి బయలుదేరి నీలపల్లి అమ్మవారి సన్నిధికి చేరుకొని పూజలు గావించి ఆ అమ్మవారికి సారెను సమర్పించారు. కాకినాడ జిల్లా తాళరేవు మండలం నీలపల్లి గ్రామంలో కొలువైన నీలపల్లి అమ్మవారికి జార్జిపేట గ్రామ మహిళలు ఆడపడుచులో ఆషాఢ మాసం ఆదివారం పర్వదినాన పెద్ద ఎత్తున వివిధ రకాల పిండి వంటలు, పసుపు, కుంకుమ, గాజులు, చీరలు జార్జిపేట శ్రీ కనక దుర్గమ్మ అమ్మవారి ఆలయం నుండి బయలుదేరి నీలపల్లి అమ్మవారి సన్నిధికి చేరుకొని పూజలు గావించి ఆ అమ్మవారికి సారెను సమర్పించారు. అనంతరం భక్తి శ్రద్ధలతో ప్రసాద వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో జార్జిపేట పెద్దలు, యువత, గ్రామ ఆడపడుచులు, మహిళా భక్తులు పాల్గొన్నారు. సంప్రాప్తిగా పురుషార్థాన పూర్ణ భోగిని భువనేశ్వరి అంబికానాదినిధన నారాయణీ నాగరూప నామరూపాయ వర్జిత ఈకారి ప్రతివిద్యాయో పాదేయ వర్జిత రాజరాజాచారీ రమ్య రాజీవలోచన రంజనీ రమణీ రస్యారణకింకరీ మేకల రమారాకేంద్రవదన రతి రూపారతి ప్రియ విద్యా విద్యాస్వరూపిణి మహాకామేశ్వరైన కోమది భక్తహాదామోమేద భానుమర్దాని సంతతి శివదూతి శివరాజ్య శివమూర్తి శివంకరి శివపయ శివపరా విష్ణుపూజిత అప్రమేయ స్వప్రకాశ మనోవాచారణ గోచర రూప గణశక్తిరాత్మిక కమలాక్షవిసేవిత తాంబూలమూర్తిముఖీరాజమే కుసుమప్రభ గురాక్షి మహాకైలాస నిలయ మృణాల మృదోర్లత
महानीयादयामूर्ते महासाम्राज्यशालिनी आत्मविद्या महाविद्या श्रीविद्या कामसेविता श्री षोडशाक्षरी विद्या त्रिकोटा कामकोटिका कलाश्चंद्रिका कमलाकोटि सेविता शिरस्मिता चंद्रनिभा बालचंद्राधनुप्रभा हृदयशार विप्रगा तुमोनकरणी सवचनं निति गुरुते गुरुते गोमाता मोदन नमो ముమ్మిడివరం నియోజకవర్గ ఆలయాల్లో భక్తుల సందడి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండలంలో ఆషాఢమాసం ఆదివారం సందర్భంగా అమ్మవారి ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. వివిధ గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కుబడులు తీర్చుకున్నారు. ముమ్మిడివరం నియోజకవర్గ ఆలయాల్లో భక్తుల సందడి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండలంలో ఆషాఢమాసం ఆదివారం సందర్భంగా అమ్మవారి ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. వివిధ గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కుబడులు తీర్చుకున్నారు. మండలంలోని సిహెచ్ గున్నేపల్లి గ్రామంలో వెలిసిన శ్రీ సత్యమ్మ తల్లి ఆలయంలో భక్తుల రద్దీ నెలకొంది. ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు అమ్మవారిని వివిధ రకాల కాయగూరలతో శోభాయమానంగా అలంకరించగా శాకాంబరి దేవి రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారి ప్రత్యేక అలంకరణ భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. అలాగే క్రాప చింతలపూడి గ్రామదేవత శ్రీ రావులమ్మ తల్లికి గ్రామస్తులంతా సాంప్రదాయబద్ధంగా సారె సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామ శ్రేయస్సు, ప్రజల ఆయురారోగ్యాలు, సమృద్ధిగా వర్షాలు కురిసి పంటలు బాగా పండాలని అమ్మవారిని ప్రార్థించారు. ఆషాఢమాసం సందర్భంగా నిర్వహించిన ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాలు భక్తి శ్రద్ధల మధ్య ఘనంగా సాగాయి. ఆలయాల వద్ద భక్తులకు అవసరమైన ఏర్పాట్లను నిర్వాహకులు చేశారు. రావణం తల్లికి రావణం తల్లికి రావణం తల్లికి రావణం తల్లికి. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం సుంకరపాలెం గ్రామానికి చెందిన తాజా మాజీ సర్పంచ్ తాళ్లరేవు మండలం సర్పంచులు సమైక్య అధ్యక్షులుగా తన సేవలను అందించి మంచి పేరు తెచ్చుకున్న టెల్లపూడి నాగేశ్వరరావుకు మరో పెద్ద బాధ్యత వరించింది. 23 మండలాల శాలివాహన సంఘం పెద్దల సమక్షంలో శాలివాహన సంఘం డైరెక్టర్ భీమా భక్తుల సత్యనారాయణ అధ్యక్షతన ఎన్నిక జరగగా ఆ ఎన్నికల్లో కాకినాడ జిల్లా శాలివాహన సంఘం నూతన అధ్యక్షులుగా టెల్లపూడి నాగేశ్వరరావు, ఉపాధ్యక్షులు నక్కా శ్రీను, సెక్రటరీ ఉబ్బిశెట్టి నారాయణ, ట్రెజరర్ కోటిపల్లి సుబ్బారావు, వానపల్లి వెంకటరమణ, తాలిపర్తి వాసు, ఆకేటి రాంబాబు, దేవగుప్తాపు గణేష్, బిల్లకుర్తి శివాజీ ఎన్నికయ్యారు. నూతన కార్యవర్గాన్ని సంఘం పెద్దలు, ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేశారు. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం సుంకరపాలెం గ్రామానికి చెందిన తాజా మాజీ సర్పంచ్ తాళ్లరేవు మండలం సర్పంచులు సమైక్య అధ్యక్షులుగా తన సేవలను అందించి మంచి పేరు తెచ్చుకున్న టెల్లపూడి నాగేశ్వరరావుకు మరో పెద్ద బాధ్యత వరించింది. 23 మండలాల శాలివాహన సంఘం పెద్దల సమక్షంలో శాలివాహన సంఘం డైరెక్టర్ భీమా భక్తుల సత్యనారాయణ అధ్యక్షతన ఎన్నిక జరగగా ఆ ఎన్నికల్లో కాకినాడ జిల్లా శాలివాహన సంఘం నూతన అధ్యక్షులుగా టెల్లపూడి నాగేశ్వరరావు, ఉపాధ్యక్షులు నక్కా శ్రీను, సెక్రటరీ ఉబ్బిశెట్టి నారాయణ, ట్రెజరర్ కోటిపల్లి సుబ్బారావు, వానపల్లి వెంకటరమణ, తాలిపర్తి వాసు, ఆకేటి రాంబాబు, దేవగుప్తాపు గణేష్, బిల్లకుర్తి శివాజీ ఎన్నికయ్యారు. నూతన కార్యవర్గాన్ని సంఘం పెద్దలు, ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేశారు. అలాగే పాత కమిటీలో ఉన్న వాళ్ళు అనర్హులుగా దానికి లేదు. పాత కమిటీలో ఉన్న వాళ్ళు కూడా నిరభ్యంతరంగా పోటీ చేయొచ్చు. ఒకటి కంటే ఇక్కడ అప్లికేషన్లు వస్తే ఎలక్షన్ నిర్వహించబడుతుంది. ఒక అప్లికేషన్ వస్తే యునానిమస్ గా డిక్లేర్ చేయబడుతుంది. 12:30 వరకు నామినేషన్ ప్రక్రియ పూర్తవుతుంది 10:30కి. ఆ తర్వాత
తర్వాత మనం ఈ పాతపాడి 2022 అక్టోబర్ నెలలో మన టీచర్స్ వీడియోలోనే ఉన్నాం. ఈ వార్తలంతటితో సమాప్తం. బీ న్యూస్ వాస్తవాల ప్రతిబింబం.